పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు ప్రీమెచ్యూర్ తక్కువ బరువుతో జన్మించిన నవజాత శిశువులను వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి విజయవంతంగా డిశ్చార్జ్ చేశారు. ఎస్ఎన్సియులో 17 నుంచి 37 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించడం విశేషం. 2 కేసుల్లో ప్రభుత్వం ఒక్కో కేసుకు సుమారు 50,000 రూపాయల చొప్పున ఖర్చు భరించింది. అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్పెషల్గా దాదాపు ఒక 5-6 పీడియాట్రిషియన్స్ ఉన్నారు మాకు. సో వీళ్ళందరి నిరంతరమైన కృషితో మనం మీరు సక్సెస్ఫుల్ ఆర్థోపెడిక్ సర్జరీ తుంటి ఎముక కంప్లీట్గా తుంటి జాయింట్ అనేది కంప్లీట్గా మార్చడం జరిగింది. అండ్ ఈ మధ్యలోనే మనం ఒక 50,000 ప్లేట్లెట్స్ ఈ సీజన్లో. సో నమస్తే అండి, నా పేరు హరీష్. నేను జూలై 13కి దీనికి చాలా సీరియస్ అయింది. హెవీ బీపీ అయింది, బ్లీడింగ్ అయింది. సో ఆ రోజు ఎమర్జెన్సీ వచ్చాము సార్. వచ్చి చూసాము చాలా సీరియస్ ఉన్నారు మరి అని చెప్పేసి డాక్టర్స్ అంటే శ్రీధర్ సార్ ఉండి కొంచెం ధైర్యం చెప్పి సార్ పర్లేదు నేను చూసుకుంటాను, టెన్షన్ పడకండి అని చెప్పేసి ఆపరేషన్ చేసి బేబీని ఇవ్వడం జరిగింది. బేబీ కండిషన్ బాగా సీరియస్ ఉండే సార్ దగ్గర నుండి కేర్ తీసుకొని డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ చాలా కేర్ తీసుకొని 5 days 1 week దాకా 24 hours సర్వీస్ ఇచ్చి బేబీని క్యూర్ చేశాను. బేబీ వెయిట్ పెరిగింది, కొంచెం హెల్దీగా ఉంది. చాలా హార్డ్ వర్క్ చేశాను, ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ చేశాను. శ్రీధర్ సార్కి థ్యాంక్స్. ఇచ్చే సదుపాయం అంటే మనం ప్లేట్లెట్స్ తీసుకొచ్చుకున్నట్టు అంటే మనం ఇక్కడ ఎక్కించి అవసరం పడ్డ పేషెంట్స్కి ప్లేట్లెట్స్ కూడా ఎక్కించి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి దగ్గర ఉన్నాము ఫేస్ కనిపించలేదు. రెండో తారీఖు మాకు 2 పాల పిల్లలు పుట్టడం జరిగింది. సో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వలన ఇక్కడ ఎస్ఎన్సియూలో జాయిన్ చేయించడం జరిగింది. సో ఆ రోజు నుండి కూడా ఈ రోజు మేము డిశ్చార్జ్ కాబోతున్నాము. ఈ రోజు వరకు కూడా ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి మంచి వైద్యాన్ని అందించారు. ఉన్నటువంటి స్టాఫ్ కూడా మంచి కేరింగ్ తీసుకొని చాలా బాగా చూసుకున్నారు పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంతవరకు కూడా ఇప్పటి జాయిన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకున్నారు. ప్రాబ్లం ఏం లేదు. మేము వచ్చింది కొంచెం సీరియస్ కండిషన్లోనే వచ్చినాం కానీ మాకు మంచి వైద్యాన్ని అందించి పిల్లల్ని మంచి ఆరోగ్యంగా మాకు అందించడం జరిగింది. నేను పెద్దపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక 2-3 విషయాలు మీతో పంచుకుందామని చెప్పి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక గడ్డ మఖిల అని వైఫ్ ఆఫ్ హరీష్, రెసిడెంట్ ఆఫ్ పాలకుర్తి పెద్దపల్లి, వీళ్ళు 13/7 డెలివరీ అయ్యారు. ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. అండ్ బేబీ పుట్టినప్పుడు ఓన్లీ 30 వీక్స్లో పుట్టింది.
30 వీక్స్లో ఎమర్జెన్సీ కాబట్టి చేయాల్సి వచ్చింది మనకు ఆపరేషన్ అది. ఆమెకు బాగా హై బీపీ అండ్ మాయ విడిపోయి తల్లి అండ్ బిడ్డ ఇద్దరు క్రిటికల్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్గా డెలివరీ చేయాల్సిన క్రమంలో మనం డెలివరీ చేసి పాపను బయటికి తీయడం జరిగింది. పాప పుట్టినప్పుడు ఓన్లీ 1.2 kgs మాత్రమే పుట్టింది. అండ్ 1.2 kgsలో మనం ఈ పేషెంట్ని దాదాపు 37 రోజులు మనం ఇక్కడ అడ్మిషన్ చేసి రకరకాల ఇంజెక్షన్స్ అండ్ మా పీడియాట్రిషియన్ బృందం డాక్టర్ ఉదయ్, డాక్టర్ రవీందర్, డాక్టర్ అజయ్ అండ్ మిగతా పీడియాట్రిషియన్స్ అందరూ బాగా శ్రమించి 37 రోజులు పేషెంట్ మంచి కాపాడి ఈ పేషెంట్ కోసం మేము ఒక దాదాపు 50,000 రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నాము. పాప వెయిట్ పెరిగింది అండ్ పాప కూడా మంచి పాలు తాగుతుంది అండ్ బాగుంది పేషెంట్. 1.5 kg. 1.5. అండ్ ఇంకొక పేషెంట్ శ్రవంతి అని ట్విన్స్ పేషెంట్, ఇద్దరు కవల పిల్లలను జన్మించింది. ఇది పెద్దపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో జన్మించడం జరిగింది. వీళ్ళు కూడా 1.4 kg అండ్ 1.4 kg పుట్టడం జరిగింది పాపలు. సో బయటకు వెళ్తే వాళ్ళు చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా అక్కడ గైనకాలజిస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడ అడ్మిషన్ చేసుకున్నాం. దీన్ని అవుట్ బార్న్ కేసు అంటారు. అండ్ ఇది కూడా దాదాపు ఒక 17 రోజుల శ్రమ తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత నైపుణ్యం కలిగిన డాక్టర్స్ అండ్ నర్సింగ్ స్టాఫ్, ఎఫిషియెంట్ నర్సింగ్ స్టాఫ్ అన్ని ఎసెన్సివ్ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని స్టెరైల్ ప్రికాషన్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడి బేబీస్ని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 2 కేసెస్ కూడా మనం చాలా బాగా ఛాలెంజింగ్గా తీసుకొని చేయడం జరిగింది. అండ్ వీటికి రెండింటికి కూడా మనం గవర్నమెంట్ నుంచి ఒక 50,000 ఖర్చు పెట్టుకొని వీళ్ళకి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసాం. ఈ 2 కూడా మనం ఏదైనా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ పోయినట్టయితే దాదాపుగా ఇండివిజువల్గా ఒక 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. 37 రోజుల ట్రీట్మెంట్ అంటే సామాన్యం కాదు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న ఎస్ఎన్సీ మనకు ఉంది కాబట్టి ఈ డెలివరీ ఇక్కడైనా బయటైనా కూడా మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ సర్వీసెస్ బాగా వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మా పీడియాట్రిషియన్స్ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.